హలో ఫ్రెండ్స్, ఈరోజు చందూస్ లంచ్ బాక్స్‌లో మటన్ కీమాని ఎలా తయారు చేయాలో చూద్దాం. మటన్ కీమాని ప్రెషర్ కుక్కర్‌లో కాకుండా డైరెక్ట్‌గా వండితే అప్పుడు ఓవర్‌గా కుక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది. ఒక హాఫ్ కేజీ మటన్ కీమా తీసుకోండి. మటన్ కీమా మరీ లేతగా లేకుండా, అలాగే మరీ ముదురుగా లేకుండా మీడియంగా ఉండేలా చూసుకోండి. ముందుగా 1 టీ స్పూన్ గసగసాలను తీసుకొని, అందులో కొద్దిగా వాటర్ పోసి ఒక 15 నిమిషాలు నానబెట్టండి. మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 మరియు 4 పచ్చిమిర్చి తీసుకోండి. ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయ, అల్లం ముక్క కొద్దిగా, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 లవంగాలు, ఒక ఇలాచీ, అనాస పువ్వులోని 2 రేఖలు, 1 ½ టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మరియు 6 మిరియాలు. ఇవన్నీ ఒక మిక్సీ జార్‌లో తీసుకొని ఆల్రెడీ 15 నిమిషాలు నానిన గసగసాలను కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి సిమ్‌లో పెట్టి ఆ ఆయిల్ స్పూన్‌తో 3 స్పూన్‌ల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. సాల్ట్ కొద్దిగా వేస్తే అప్పుడు ఆనియన్స్ కూడా ఫాస్ట్‌గా మగ్గుతాయి. ఆనియన్స్ ఎప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారతాయో అప్పుడు మటన్ కీమా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్‌ని వేసుకొని ఇంకో 2 నిమిషాల సేపు బాగా కలిపి ఇంకా మూత పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా స్టార్టింగే సాల్ట్ వేసి ఉడికించేస్తే అప్పుడు మటన్ కీమాలో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించేస్తే అప్పుడు మీకు మటన్ కీమా నీచు వాసన రాదు. ఇలా వాటర్ బయటకొచ్చిన తర్వాత అప్పుడు మీరు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించండి. ఒకవేళ మీరు తీసుకున్న మటన్ కీమా లేతదైతే అందులో ఉన్న వాటర్‌తోనే మటన్ కీమా అంతా ఉడికిపోతుందండి. మళ్ళా మీరు స్పెషల్‌గా వాటర్ పోయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎప్పుడైతే వాటర్ అంతా ఆవిరైపోయి ఆయిల్ మాత్రమే కనిపిస్తదో అప్పుడు ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి ఫ్రై చేసుకోండి. మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు సుమారుగా ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. ఆ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇంకో 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు వాటర్ పోసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఇంక మూత పెట్టి ఉడికించండి. నేను ఈ రెసిపీ అంతా సిమ్‌లోనే చేశానండి. ఒకసారి టేస్ట్ చెక్ చేసి సాల్ట్ గాని తగ్గితే సాల్ట్ వేసుకోండి. ఎప్పుడైతే వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుందో అప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను మీడియం మటన్ కీమా తీసుకున్నాను కాబట్టి వాటర్ పోసిన తర్వాత కూడా ఒక అరగంట సేపు ఉడికించడం మూలంగా ఆ మటన్ కీమాకి ఉప్పు, కారం పట్టి టేస్ట్ ఎక్సలెంట్‌గా వచ్చింది. లాస్ట్‌లో ఒక్క 2 నిమిషాలు మూత పెట్టకుండా ఫ్రై చేస్తే ఇంకా ఏదైనా వాటర్ గాని ఉంటే ఆ వాటర్ అంతా ఆవిరైపోయి అప్పుడు కీమా దగ్గరగా వస్తుంది. అంతేనండి. ఇంక స్టవ్ ఆపేస్తే మటన్ కీమా రెడీ అయిపోయినట్లే. షాపులో కొన్న గరం మసాలా కూడా వాడకుండా అన్నీ ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోనే చేసిన ఈ మటన్ కీమా టేస్ట్ అయితే చాలా చాలా బా వచ్చిందండి. ఒక్కసారి మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ మటన్ కీమా రైస్‌లోకి ఎంత బావుంటుందో, చపాతీ, పుల్కాలోకి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చందూస్ లంచ్ బాక్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు.